శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు నమస్కారం. ఈరోజు మన కథ నండూరి సుభద్రాదేవి గారు రచించినటువంటి వీలునామా కథను విందాం. అలవాటైన కాళ్ళు చెరువుగట్టుకు దారితీశాయి. ఒక రోజా 2 రోజులా, కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు. రోజు ఏదో ఒక వేళలో చెరువుగట్టు పావంచా మీద కూర్చుని కాళ్ళు నీళ్లల్లో పెట్టుకొని నా అరిపాదాల కింద చక్కరగింతలు చేస్తూ ఇంద్రధనస్సు రంగుల్లో మెరుస్తూ తుల్లిపడే చేప పిల్లల్ని, వగరు వాసనతో టీవీగా తలెత్తి చూసే రంగురంగుల కలువ పువ్వుల్ని, వాటి మీద హడావిడిగా తిరుగుతూ ఝుంకారం చేసే భ్రమరాల్ని, ఎగిసిపడే పిల్లకెరటాల్ని, చేపల కోసం వచ్చే పేరు తెలియని పక్షుల్ని, తల్లుల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువ్వాయిల్ని చూడటం నా దైనందిన చర్యలో ఒకటి. వయసు పెరిగినా అలవాటు మారలేదు. కానీ ఈవేళ ఇవేవీ నన్ను అల్లరించడం లేదు. మనసుకి సెగ తగిలినట్లుగా భగభగమంటోంది. పేగులు ఆకలితో కరకరలాడుతున్నా ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. నా తమ్ముడి పార్థివదేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతి స్థిమితము లేకుండా పోతోంది. తమ్ముడి మరణం నిజంగానే నిన్ను కుంగదీసిందా? మనసు నిలదీసింది. హార్ట్ ఈజ్ ది లోన్లీ హంటర్ అని ఏ ఇంగ్లీషు కవి అన్నాడో గాని ఆ మాటలు నా పట్ల అక్షరాలా నిజం. తట్టుకోలేకపోతున్నాను. తమ్ముడు వాసు నేను 10వ తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు. నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న. వాడికి వెన్నపూస తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను. వాడిని కన్న 4 ఏళ్లకి అమ్మ కన్ను మూసినా ఆ లోటు ఏమాత్రమూ తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను. నాకు పెళ్ళై 2 ఆడపిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది. నా భార్యామణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది. నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరిక ఎక్కువ. పండగలకి, పేరంటాలకి వాళ్ళని బజారుకు తీసుకెళ్ళి గాజులు, పూసల దండలు కొనిపెడుతూ ఉండేవాడు. వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగో వదిన చీర కొనుక్కో అంటూ నా భార్యకి ఇచ్చాడు. మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు. కానీ ఏది నిరుడు కురిసిన వాత్సల్య వర్షం. ఎక్కడా తమ్ముడు? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ పాపిష్టి అన్నని చూడటానికి కూడా మనస్కరించలేదా? మనసు ఆక్రోశిస్తోంది. తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగానే నెరవేర్చావా అంటోంది హృదయం. జవాబు లేదు నా దగ్గర. ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్లి చేశాను. ఎవరి జీవితాలు వాళ్ళవి. నాకు పెన్షన్ వస్తుంది. బతుకుకి భరోసా ఉంది. నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయమూ నా దగ్గర దాచని తమ్ముడు ఒక రోజున ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. గుళ్ళో తాళి కట్టానని చెప్పాడు. ఇంట్లో పెద్ద రభసే అయింది. నా భార్యామణి మాత్రం తోడికోడల్ని సాదరంగా ఆహ్వానించింది. ముఖ్యంగా ఆడవాళ్ల మధ్య ఎక్కువగా పొరపొచ్చాలొస్తాయనే అపోహ ఉంది నాలో. కానీ నా భార్యామణి ధోరణి వేరుగా ఉంది. నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు. గుట్టు చప్పుడు కాకుండా వీలునామా రాయించుకొచ్చేశాడు. ఉన్న 6 ఎకరాల పొలము, ఇల్లు నా పేరున రాయించాడు. ఆస్తి ఆయన స్వార్జితం కనుక ఎవరూ నోరు విప్పటానికి అవకాశం లేకపోయింది. తమ్ముడి భార్య వహ్ని ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకి వచ్చారు. నాన్న మాత్రం బెదరలేదు, చెదరలేదు. చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు. పైకి ఏమీ అనలేక స్థితప్రజ్ఞుడిలా మిన్నుకుండిపోయాడు వాసు. అన్నదమ్ములిద్దరం ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో ఉంటున్నా ఎదురుపడితే ముభావంగా పలకరించుకోవటం అలవాటైపోయింది. కొన్నాళ్లకు నాన్న కూడా సుస్థి చేసి దాటిపోయాడు. ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యమేలింది. ఈ పరిస్థితి జీర్ణించుకోలేని నా భార్యామణి ఒక రోజున నన్ను నిలదీసింది. దేనికైనా హద్దుండాలి. ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా? ఇది మీకు తగిన పనేనా? ఎందుకు పుట్టానా అని వాడు బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది. నాకు ఒక్కసారిగా మనస్సు భగ్గుమంది. వాడి తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడతావేం?
నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా? ఉన్నదే 6 ఎకరాల భూమి. ఆడపిల్లలిద్దరికీ చెరో 2 ఎకరాలు పసుపు కుంకుమ కింద ఇద్దామనుకుంటున్నాను. అది తప్పేనా? పిల్లల్లో తల్లిగా ఆలోచించడం కాస్త నేర్చుకో విసురుగా అన్నాను. పోయేనాడు ఏం మోసుకుపోతాం అని సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది నా భార్యామణి. నాకు భార్య సపోర్టే లేదు అనుకున్నాను గుబులుగా. రోజులు భారంగానే గడుస్తున్నాయి. ఓ రోజు నా భార్యామణి స్వీటు తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెదనాన్న కాబోతున్నాం అని సంబరంగా చెప్పింది. తమ్ముడికి కొడుకు పుట్టి నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా. లిప్త కాలంలో నా మనస్సును చదివేసింది నా జీవిత సహచరిణి. మరో కంసుడు కాకండి, మన పెద్ద పిల్ల కంటే వాసు భార్య 3 ఏళ్లే పెద్దది. కొత్త వారసుణ్ణి సాదరంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ. ఒకరోజు తమ్ముడు అతడి భార్య ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు. నేను వసారా చావిడిలో అటూ ఇటూ పచారులు చేస్తున్నాను. ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి, తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా. ఎంతకాలం వహ్ని, ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం? పోనీ నేనేమైనా ఆస్తి కోసం గొడవ చేశానా? మీ వాళ్ళు ఓ మాట అడిగారు అంతే. అంత మాత్రానికి అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా? నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన ఆ మనసేనా శిలలా మారిపోయింది? ఉంచుకోమను, ఆయన్నే ఉంచుకోమను, నాకేం అక్కర్లేదు. నా రెక్కల కష్టం మీద నేను బతకగలను, నిన్ను పిల్లల్ని పోషించుకోగలను. అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలగజేసుకున్నారు అసలు? నీ నుంచి కూడా ఇక్కడ ఎవరు ఏమీ ఆశించలేదు కదా అన్నాడు. నిజమే, మా వాళ్ళ పొరపాటు కూడా ఉంది. నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను, కానీ ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించుకోలేకపోయాను. పోనీలేండి, ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి కనుక వచ్చే బుడతడిని చూసి ఆయనే మారతారు నవ్వుతూ అంది వహ్ని. వాసు కూడా బలబలా నవ్వేశాడు. వాళ్ళు బయటకి వస్తారేమోననే అనుమానంతో పచార్లు ఆపి గబగబా లోపలకు వెళ్ళిపోయాను. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. వహ్నిని పురిటికి తీసుకువెళ్ళారు ఆమె పుట్టింటి వాళ్ళు. సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో 2 రోజుల పాటు తన గదిలోంచి బయటకు రాలేకపోయాడు. మణి అతన్ని మందలించి తీసుకువచ్చింది. ఒక రోజున తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకువ వచ్చింది. నా భార్యామణి నిద్రమత్తులో అటూ ఇటూ దొర్లుతోంది. లోపల నుంచి తమ్ముడి గొంతు, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది. 10 నిమిషాల్లో బ్రీఫ్ కేసుతో బయటకు వచ్చాడు. నన్ను చూడగానే, అన్నయ్య వహ్నికి నొప్పులు మొదలయ్యాయట, నేను బయలుదేరుతున్నాను, వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను, వదిన లేచాక చెప్పు అన్నాడు. తల ఊపి ఊరుకున్నాను నేను. చీకటిలో కలిసిపోయాడు వాసు. తెల్లవారి 10ంటికి ఫోన్. అన్నయ్య, బాబు పుట్టాడు, అచ్చం నాన్నగారిలానే ఉన్నాడు. వీడిని చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు, వదినకి చెప్పు ఈ సంగతి, పిల్లలిద్దరికీ నేను చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు. భారమైన నిట్టూర్పు వచ్చింది నాలో నుండి. అనుకున్నంత అయింది. నా పిల్లలు వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్లే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావృక్షమైపోదు. దీన్ని మొదట్లోనే తుంచేయాలి. ఇవాళ్ళో రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి. ఆస్తిని నా కూతుళ్ళకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చరమ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది. నా ఆలోచనల్లో నేనుండగానే, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, చంటాడు వస్తాడు, వాడితో ఏ మాట్లాడాలా అనా? కాఫీ గ్లాసు అందిస్తూ నవ్వుతూ అంది నా భార్యామణి. నువ్వొక పిచ్చిమాలో కానివేమని, నా తర్వాత ఎలా బతుకుతావో ఏమో గాని అన్నాను ఖాళీ గ్లాసు టీపాయి మీద పెడుతూ కోపంగా. ఇప్పుడు ఏమైందండి? పొద్దుట్నుంచి అన్యమనస్కంగానే ఉన్నారు. ఆరోగ్యం బాగానే ఉందా? కలవరపడుతూ నుదుటిపైన చేయి ఉంచి అడిగింది. పక్కకి జరిగాను చిరాగ్గా. నా అకారణ కోపానికి కారణం తెలియక తికమకపడింది. కాసేపు స్థిమితపడ్డాక కారణం తెలుసుకొని తేలిగ్గా నవ్వేసింది. విస్తుపోయి చూశాను ఆమె వైపు నేను. మీకేమైనా పిచ్చా? చంటి వెధవ ఇప్పుడు పుట్టాడు. వాడు పెరిగి పెద్దయ్యి ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడోనని వీళ్ళు మా దాకా వెళ్ళిపోయారు. అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి. విల్లు రాసేందుకు ఇంకా చాలా సమయం ఉంది. నేను గుర్తు చేస్తానులేండి. అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
నేను ఆలోచనలో పడ్డాను. చంటాడు రావటం, ఇల్లంతా సందడి. కాలం 2 ఏళ్ళు గిర్రున తిరిగిపోయింది. మధ్య మధ్య వీలునామా గురించి మనస్సు నన్ను హెచ్చరిస్తున్నా బుజ్జగించి దాటివేస్తూ వచ్చాను. ఆ వేళ లాయర్ రఘుపతి గారు బజారులో కనిపించారు నాకు. కుశల ప్రశ్నలు అయ్యాక, రేపు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్ అన్నాను. రండి అని టైం చెప్పారు ఆయన. సెలవు తీసుకున్నాను. ఇక నా పని నేను చేసుకుపోవాలి, కానీ దీని మాటకు విలువ ఇవ్వటం అనవసరం గట్టిగా మనసులో అనుకుని తేలిక పడ్డాను. తెల్లవారి లేస్తూనే వాసు వచ్చాడు. అన్నయ్య, పిల్లాడికి 2 నుండి 3వ ఏడు వచ్చింది కదా, ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయించుకొస్తాం అన్నాడు. సరేనన్నట్లుగా తలూపాను. వాళ్ళు వెళ్ళిపోయారు. స్థిమితంగా నా పనులు కానిచ్చుకొని వంటింట్లోకి కేక పెట్టాను. అలా పొలం వైపు వెళ్ళొస్తా, తలుపేసుకో అని. బండి లాయరు గారింటికి దారి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. నన్ను చూస్తూనే బోరుమన్నాడు. బావా, ఘోరం జరిగిపోయింది. ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు? వెహికల్కి లారీ గుద్దుకుని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట. చంటాడు మాత్రం దూరంగా పొదల్లో పడబట్టి బతికిపోయాడు. కానీ వీడు, మన వాసు, ఆ చెరుకు లారీ కింద పడి... ఇక చెప్పలేక జేబు రుమాల్ని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నేను స్థాణువైపోయాను. మెదడు ముద్దుబారిపోయింది. శూన్యంలోకి చూస్తుండిపోయాను. ఏం జరిగింది? ఏం వింటున్నాను? ఇంట్లో ఫోన్ రింగ్ అవ్వడం తెలుస్తోంది. నా భార్యామణి బోరున ఏడుస్తూ బయటకు వచ్చింది. ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు. జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతోంది. అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో 10 రోజులు గడిచిపోయినా మార్పు రావడం లేదు. నా తమ్ముడి రూపం పొత్తిళ్లలో గుప్పిళ్ళు మూసుకున్నది. లగాయత్తు దహనం అయ్యేదాకా ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా బోరుమన్నాను. పేగులు కదిలిపోతున్నాయి. భగవాన్, మనుషులు మరణిస్తేనే గాని మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదా? నిన్న మొన్నటి దాకా ఎంత స్వార్థంతో ఉన్నాను. విసిరేస్తేనే గాని నాకు చేతిలోని రత్నం విలువ తెలియలేదు. నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి. నా తమ్ముడు నాకు కావాలి. మరోసారి బోరుమన్నాను. ఎందుకెళ్తున్నావు పెదనాన్న? అమ్మ కొట్టిందా? బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు. ఆర్తిగా వాణ్ణి గుండెలకు హత్తుకొని లోపలకు నడిచాను. మరదలు పుట్టింటికి వెళ్ళిపోవటానికి అన్నీ సర్దుకుంటోంది. ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అని అడిగాను కంగారుగా. ఇక ఏం మిగిలింది బావగారు నాకు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుందామే. ఏమీ లేకపోవడం ఏంటమ్మా? ఈ ఇంట్లో సగభాగం, పొలంలో సగభాగం, పాడిలో సగభాగం వీడివి, నీ బిడ్డవి, నీవి కావా? నిన్నటిదాకా నాకు 2 పిల్లలు, ఇప్పటి నుంచి 3. వాసు ఆఫీసులోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు. మెసేజ్ వచ్చింది. పుట్టింటికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేసిరా, వచ్చాక జాయిన్ అవుదు గాని అన్నాను. నా భార్యామణి ఆశ్చర్యంగా నా కేసు చూసింది. ఈసారి నేను లాయర్ గారింటికి వెళ్తానంటే మణి అడ్డు చెప్పలేదు. కథ సమాప్తం. కథ కంచికి మనమింటికి. ఈరోజు చిట్కా. వెండి వస్తువులు తళతళ మెరవటానికి ఒక చిన్న చిట్కా. ఒక గిన్నెలో లేదా ఒక డిప్పలో టూత్పేస్టు, బేకింగ్ సోడా, ఎక్కువ నిమ్మరసము వేసి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్టుని వెండి వస్తువు మొత్తానికి బాగా పట్టించి ఒక 1/2 గంట సేపు దాన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత నిమ్మరసం డొప్పలతో బాగా వెండి వస్తువును రుద్ది ఆ తర్వాత స్క్రబ్బరు, సబ్బు సహాయంతో బాగా రుద్ది శుభ్రంగా నీళ్లతో కడగండి. ఈ విధంగా చేయటం వల్ల సులువుగా వెండి వస్తువులు క్లీన్ అయిపోతాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.